హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సఖీ అంజు. నేను అంజని. ఈరోజు ఒక 2 ఈజీ స్టార్టర్స్తో మేము ముందుకు వచ్చేసానండి. ఒకటి వచ్చేసి మష్రూమ్స్తో మష్రూమ్ పెప్పర్ ఫ్రై, మరొకటి వచ్చేసి ప్రాన్స్తో బటర్ గార్లిక్ ప్రాన్స్ అనమాట. ఈ 2 రెసిపీస్ని నేను రీసెంట్గా మా ఇంటికి గెస్ట్లు వస్తే, ఫారెన్ గెస్ట్లు, వాళ్ళ కోసం ప్రిపేర్ చేశానండి. ఫారెన్ గెస్ట్లు అంత స్పైసీ తినరు కదండి, వాళ్ళు చిల్లీ పౌడర్ కానీ చిల్లీస్ కానీ పెడితే అంత తట్టుకోలేరు. కాబట్టి కొద్దిగా బుర్ర ఉపయోగించి నేను మన స్పైసెస్ లైట్గా యూస్ చేసి చాలా ఈజీగాను టేస్టీగాను ప్రిపేర్ చేశాను. వాళ్ళైతే టేస్ట్ చేసి ఇంత బాగా ఎలా ప్రిపేర్ చేశారు అనేసి అడిగారనమాట. మా పాప అయితే అప్పుడు మా మమ్మీ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు, యూట్యూబ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు అని చెప్తే, వాళ్ళైతే ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూసి ఇంత బాగా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, మీ ప్రెజెంటేషను అలాగే కుకింగ్ స్టైల్ చాలా బాగుందని అప్రిషియేషన్ చేశారు. నేనైతే ఒకసారి అలా ఎగిరేసి వచ్చాను అనమాట. మరి ఇంత బాగా అప్రిషియేషన్ వచ్చింది కదా, ఈ రెసిపీస్ చూసే కదండి వచ్చింది. మరి ఈ రెసిపీస్ని మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి చూపిస్తే కూడా బాగుంటుంది అని అనిపించింది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీస్ని చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 300 గ్రామ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పెద్ద రొయ్యలు తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్నవైనా తీసుకోవచ్చండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా నేను కారం వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఇలా రొయ్యలకు పట్టించి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. మరి ఈ 20 నిమిషాలు వేస్ట్ కాకుండా బటర్ మష్రూమ్స్తో నేను మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా చేశానో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని కట్ చేసుకోవాలండి. లేదంటే మనం కట్ చేసుకున్నప్పుడు బ్లాక్గా అయిపోతాయి. ఎప్పుడైనా మష్రూమ్స్ని ఇలా వాటర్లో వేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ చాలా కొద్దిగా పడుతుంది మష్రూమ్స్కి, ఎందుకంటే మష్రూమ్స్ ఉడికినప్పుడు అందులో నుంచే వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్లోనే మష్రూమ్స్ చాలా వరకు కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని ఆయిల్ పట్టించి కొద్దిగా ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నేను పసుపు వేస్తున్నాను. ఉప్పు పసుపును కూడా బాగా మష్రూమ్స్కి పట్టించి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మష్రూమ్స్ లైట్గా కుక్ అయిపోయి అందులో నుంచి వాటర్ మనకి బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అదంతా మష్రూమ్స్కి ఆ వాటర్కి బాగా పట్టించి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వాటర్ లైట్గా డ్రై అవటం స్టార్ట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ పూర్తిగా డ్రై కాకముందే మనం కొద్దిగా జీలకర్ర పొడి చల్లుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని చల్లుతున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు చల్లుకొని ఈ జీలకర్ర పొడి కరివేపాకు దానికి పట్టించుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. వాటర్ మాత్రం అస్సలు డ్రై కాకుండా చూసుకోండి. ఇలా వాటర్ ఉంటే ముక్క చాలా జ్యూసీగాను టేస్టీగాను ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా ఉండాలన్నమాట. వాటర్ లైట్గా మనకి ముక్కకి కనబడుతూ ఉండాలి వాటర్ అనేది, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మూత ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఆ కరివేపాకు స్మెల్ పడుతుంది, అసలు చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే మనం ఇందులో చిల్లీ పౌడర్ వేయలేదు, చిల్లీస్ కూడా యూజ్ చేయలేదు. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడైతే ముందుగా మనం 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నాం కదండి ప్రాన్స్, దాంతో నేను బటర్ గార్లిక్ ప్రాన్స్ ఎలా చేశానో చూద్దాం. బటర్ గార్లిక్ ప్రాన్స్ కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో నేను 1 టేబుల్ స్పూన్ అమూల్ బటర్, అన్సాల్టెడ్ బటర్ని యూజ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా మెల్ట్ చేసుకొని 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా బటర్లో ఈ చిన్న చిన్న పీసెస్, గార్లిక్ పీసెస్ ఫ్రై అవుతుంటే ఎంత మంచి టేస్ట్ అండ్ స్మెల్ ఎంత బాగుంటుందో అండి. అందులోనే మనం ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఈ బటర్ అలాగే గార్లిక్ని దానికి బాగా పట్టించుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ప్రాన్స్ హాఫ్ కుక్ అయిపోయి వాటర్ రిలీజ్ అవుతుందండి. అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. వాటర్ పూర్తిగా డ్రై కాకముందే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గరం మసాలా వేసుకుంటే. ఇప్పుడు మరలా 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఆ రొయ్యలకి బటర్ అనేది పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కరివేపాకు చల్లుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు దమ్లాగా పెట్టండి. ఆ బటరు ఈ కరివేపాకు ఫ్లేవరు ప్రాన్స్కి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మంచి అరోమా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత నేను ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, వేడి వేడిగా మంచి అరోమాటిక్ స్మెల్లో బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ అయింది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు మారం చేసేవాళ్ళు ఉంటారు కదా, స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. రసం, సాంబారు, పప్పు ఇలాంటి వాటిలోకి ఇలా స్టార్టర్స్ చేసుకుని తింటే అసలు మామూలుగా ఉండదు అనమాట. టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఇప్పుడు ఉపవాస దినాలు ఉన్నాయి కదండి, రంజాన్ ఉపవాస దినాలు. సో వాళ్ళు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే స్పైసీనెస్ మసాలాలు అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా, అంటే చాలా తక్కువ యూజ్ చేసి మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ రసంలోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ రసం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ అయ్యి చెక్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే హోమ్ మేడ్తో మనం రసం పౌడర్ ఎలా చేసుకోవచ్చు అనే దాంతో నేను రసం చేసి చూపించాను. చూసారు కదండి ఎలా ఉన్నాయి రెసిపీస్. ఈ రెసిపీస్ని మనం ఇప్పుడు రంజాన్ పర్వదినాలు కూడా జరుగుతున్నాయి కదండి. ఈ రంజాన్ పర్వదినాల్లో మార్నింగ్ అలాగే ఈవినింగ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కొద్దిగా స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకోండి. అలాగే ప్రాన్స్ మనం ఎప్పుడైతే ఈ బటర్లో ఫ్రై చేసుకుంటామో అప్పుడు కొద్దిగా చిల్లీస్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది స్పైసీ తినే వాళ్ళకి. మరి ఈ రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.